సమ్మర్ లో కూడా మనకి చక్కగా వర్షాలు వస్తున్నాయి. సో ఈ వర్షాలు మనకి లైన్ గా రావడం వల్ల మన గార్డెన్ లో చాలా పెస్ట్ కానీ ఇంకా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో గార్డెన్ ని మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, గార్డెన్ ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ సమ్మర్ సీజన్ లో వచ్చే వర్షాల నుంచి మనం గార్డెన్ ని ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ నీలిమ. ఈ లైన్ గా పడే వర్షాలకి మనకి మెయిన్ గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అండి, చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యా, కనిపిస్తుందా? ఇదండి ప్రాబ్లము. అంటే చిన్న చిన్న గొంగల్ పురుగులు అన్నమాట. ఇవి ఇలాంటి పల్చటి ఆకులకి ఫస్ట్ వచ్చేస్తాయి. అంటే చిక్కుడు పాదులకు కానీ ఇలాంటి మల్బరీస్ కి కానీ త్వరగా వస్తాయి అన్నమాట. సో వీటికి మనం చక్కగా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది బేకింగ్ సోడా అండి. ఈ బేకింగ్ సోడా అలాగే కాస్తంత మనకి హ్యాండ్ వాష్ కానీ లిక్విడ్ మనకి డిష్ వాషర్ ఉంటుంది కదా, సో అది కానీ ఏదైనా కాస్తంత వాటర్లో మిక్స్ చేసి, అంటే 1 లీటర్ వాటర్కి ఒక 5 గ్రామ్స్ కానీ ఒక స్పూన్ లెక్కన తీసుకుని కాస్తంత మనం లిక్విడ్ సోప్ అనేది మిక్స్ చేసి మనం మొక్కలపై స్ప్రే చేసినట్లయితే చిన్న చిన్న గొంగళి పురుగులు అనేవి మనకి కనిపించవండి. ఇంకా వెంటనే మీరు రిజల్ట్ అనేది చూస్తారు. వెంటనే అవన్నీ కూడా మాడిపోయి పడిపోతాయి అన్నమాట. ఇంకా పెద్ద సైజు గొంగళ్ళు కానీ ఇంకా వేరే ఇతర పెస్ట్ ఏదైనా వచ్చినట్లయితే ఇలాంటి పెస్ట్ ఆయిల్ అనేది మనకి దొరుకుతుందండి. ఇది మనకి 2-3 ఆయిల్స్ కలిపి ఉన్న ఆయిల్ అన్నమాట. సో దానివల్ల ఇది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఒక లీటర్కి, ఇక్కడ మీకు డోసెస్ కూడా చూపిస్తారు చూడండి, 1.5 ml to 2 ml per లీటర్ వాటర్కి మనము మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇదిగండి చూడొచ్చు, మనకి ఇక్కడ ఇచ్చిన పురుగులు కానీ లీఫ్ కర్ల్ కానీ ఇంకా అలాంటివి దేనికైనా కూడా ఇలాంటి పెస్ట్ ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది. సో దీన్ని మనం మిక్స్ చేసి కలుపుకోవచ్చు. సో వాటర్లో మనకి ఆయిల్ అనేది మిక్స్ అవ్వదు కాబట్టి మనం దీంట్లో కూడా సోప్ అంటే లిక్విడ్ వాషర్ ఏదైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి, మనకి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మనం మొక్కల్ని, నేను సమ్మర్లో మీరు తెలుసు కదా, ఇవి చెట్టు చిక్కుడు సమ్మర్లో, అలాగే నేను పెద్ద మొక్కలు ఉండే దాంట్లో ఒక్కొక్కటి అలాగే రెండు పెడుతూ ఉంటాను కదా. సో ఇవి యాపిల్ బేర్ అండి, మీకు ఫ్రూట్ కనిపిస్తుందా? ఈ యాపిల్ బేర్ దాంట్లో నేను 2 ఈ చెట్టు చిక్కుడు మొక్కలు పెట్టాను కదండి. సో ఈ చెట్టు చిక్కుడు మొక్కలతోటి మీరు చూడొచ్చు, యాపిల్ బేర్ కంటే ఇవే స్ప్రెడ్ అయిపోయినాయి మొత్తం అన్ని కూడా. సో సమ్మర్ లో అయితే ఓకే, ఎందుకంటే సమ్మర్ లో మొత్తం అన్ని ఇలా దగ్గరగా ఉన్నప్పుడు హ్యూమిడిటీ అనేది బాగా మెయింటైన్ అవుతుంది కాబట్టి ఓకే అండి, పర్వాలేదు. కానీ ఈ రైనీ సీజన్ వచ్చేసరికి మొక్కలు అనేవి ఇలా దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే పెస్ట్ అనేది ఒకదానికొకటి అటాక్ అవుతుంది. ఇంకా అలాగే ఇవి తడిచిపోయి ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇంకా పెస్ట్ అనేది చాలా విపరీతంగా మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనేసరికి ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి మనకి మిల్లీ బగ్స్ అలాగే పిండి నల్లి ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ప్లాంట్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు చిక్కులు అనేవి ఆగిపోతాయి. సమ్మర్ వలన కాస్తంత ఎండలు ఎక్కువ ఉండడం వలన డల్ అవుతాయి. చెట్టు చిక్కుడు కానివ్వండి, మనకి 365 చిక్కుడు అయినా కూడా మనకి డల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే వన్స్ మనకి వర్షాలు స్టార్ట్ అయినాయో, సో అప్పటికి వెంటనే ఇలాగా గ్రోత్ అనేది బాగుంటుంది, చిక్కులు కూడా స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇలాగ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇలాగా బుషిగా ఉన్న వాటిని కొన్ని మనం పెద్ద మొక్కల్ని తీసేయడమే మంచిది. అంటే పెద్ద మొక్కలు అంటే మీన్స్ ఇవి ఇలా గుబురుగా ఉంటున్నాయి కాబట్టి మనం ఇవి చెట్టు చిక్కుడు ఇలాగ మనం ఇందులో అంతర పంట కింద వేసుకున్నవి మనం తీసేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇంకా అలాగే మనం ఇలాగా కోకోపీట్ తోటి మల్చింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఈ మల్చింగ్ కూడా
మనం మట్టిలో కలిసిపోయేలాగా చేసుకుంటే ఓకే. లేదంటే పైన కొంచెం పెద్దగా లేయర్ వేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక లేయర్ వరకు మనం ఈ యొక్క కోకోపీట్ ని రిమూవ్ చేసేస్తే మంచిది. ఎందుకంటే ఇది తేమ ఎక్కువ పీల్చుకుని ఆహ్, ఈ యొక్క సాయిల్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది కాబట్టి వీటిని మనం రిమూవ్ చేసేసుకుంటేనే మంచిది. ఇంకా ఇలాంటి తీగజాతి మొక్కలు ఉంటాయి కదండి. సో వీటిని మనం పాత ఆకులు గాని, పాత కొమ్మలు గాని ఏమన్నా ఉన్నట్లయితే ఇంక చూడొచ్చు మీరు. ఇవి పాత ఆకులు, పాత స్టెమ్ కదండి ఇది. సో వీటిని కట్ చేసేసుకుంటేనే మంచిదండి. లేదంటే దీని ద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ అలాగే ఫంగస్ అనేది మనం మెయిన్ ఉన్న దీనికి పాకేస్తాయి అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఇలాగా ముదురు కొమ్మలు, ముదురు ఉంటాయి కదండి, వీటిని తీసేస్తేనే మంచిది. ఇలా రైనీ సీజన్ వచ్చేసరికి మనం ఇలా రిమూవ్ చేసేసుకుంటే కొత్త వచ్చినప్పుడే మనకి ఇవి కాయలనే వస్తాయండి. అంటే కొత్త వస్తుంది కదండి పాదు, కొత్తగా స్టార్ట్ అయిన దానికి వీటికి వస్తాయి. పాత వాటికి ఏం రావు కాబట్టి వాటిని రిమూవ్ చేసేసుకుంటేనే మంచిది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగో చూడండి, మనకి కింద ఎన్ని స్టాండ్స్ పెట్టుకున్నా ఎన్ని పెట్టుకున్నా గానీ ఒక్కొక్కసారి మనకి మట్టి కాస్తంత మట్టి ఉన్న దగ్గర ఇలా ఇది ఫ్లోర్ అండి చూడండి, ఇలా నాచు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న గడ్డి అలా మొలిచేస్తూ ఉంటది. దీని ద్వారా కూడా మనం వాటరింగ్ అనేది చేసిన వాటర్ గానీ, వర్షంకి వచ్చిన వాటర్ గానీ కోల్స్ లో నుంచి కిందకి వెళ్ళదు. దాని ద్వారా స్లాబ్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి మనం ఎప్పటికప్పుడు ఇలాగ గడ్డి కానీ ఇలాంటి కింద మట్టి లేకుండా ఎప్పటికప్పుడు చూసుకొని క్లీన్ చేసేసుకుంటే స్లాబ్ పాడవదు, మనకి కూడా నీట్ గా ఉంటుంది. మనం ఇలా ఓపెన్ గా ఏమన్నా వాటర్ గానీ ఏదన్నా మిక్స్ చేసి పెట్టిన దానికి పైన కంపల్సరీగా మూత అనేది పెట్టండి. వాటర్ మిక్స్ అయినా లేదంటే చూడొచ్చు మీరు, నేను మట్టి అనేది ఇందులో వేసి పెట్టేసాను, దీంట్లో వాటర్ అనేది చేరిపోయింది. సో అలాంటివి కాకుండా మట్టి ఎప్పుడైనా మనం ఓపెన్ గా వదలకుండా ఏదన్నా టబ్ లో గానీ దేంట్లో వేసి దానిపైన ఏదన్నా కప్పేసి ఉంచండి వాటర్ వెళ్ళకుండా. సో లేదంటే ఇలాగా మొత్తం గడ్డి అనేది వచ్చేస్తుంది. ఇంకో విషయం తెలుసా, నేనైతే గడ్డిని కూడా పడేనండి. దాన్ని మనం మిక్స్ చేసేటప్పుడు సాయిల్ మిక్స్ లో అడుగులు వేసేస్తే, అంటే పై టాప్ గా కాకుండా కింద అడుగును వేసేసుకున్నట్లయితే మనకు మంచిగా ఇది ఎరువు కింద తయారైపోతుంది. వీలైనంత వరకు వర్షం నీళ్లు మీరు పట్టి ఇలాగో సేవ్ చేసుకున్నట్లయితే దీంట్లో చాలా అంటే చాలా మంచి మంచి మినరల్స్ ఉంటాయండి. మన ప్లాంట్ గ్రోత్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు నార్మల్ గా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, నార్మల్ మనం వాటరింగ్ వేసినా ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా గానీ ఆ గ్రోత్ కంటే ఒక్కసారి వర్షం పడినప్పుడు మీరు చిన్న చిన్న ఎక్కడ చూసినా కూడా గడ్డి అనేది ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తుందో, అదే మనం వాటరింగ్ చేసినప్పుడు గడ్డి అంత ఫాస్ట్ గా రాదు. గడ్డే కాదండి, మనం ఏదైనా కూడా ప్లాంట్ గ్రోత్ అనేది ఈ వర్షాకాలంలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సో మీకు వీలైనంత వరకు వర్షం వాటర్ ని సేవ్ చేసుకోండి. 1 వీక్ వరకు అవి కొంచెం కొంచెం ఇచ్చినట్లయితే ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది. సమ్మర్ కాబట్టి మనం ఇప్పటి వరకు మన మొక్కల్లో ఉండే కలుపునైతే తీయలేదు కదండి. సో ఇప్పుడు చూడొచ్చు, ఇదంతా కూడా కలిపే, కాకపోతే కలుపు మొక్కలు కూడా గడ్డి మొక్కలు కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. చూడొచ్చు, వీటిని ఈ టైంలో రిమూవ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి పెస్ట్ వచ్చింది అని అంటే అది కేవలం వీటి వల్లేనండి. సో మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క గడ్డి మొక్కల్ని, పిచ్చి మొక్కల్ని రిమూవ్ చేసేసుకున్నట్లయితే చక్కగా మన ప్లాంట్ అనేది పెస్ట్ ఫ్రీగా ఆల్మోస్ట్ మనం కాపాడుకున్నట్లే. ఇలాంటి క్రీపర్ వెరైటీ ప్లాంట్స్ ఉంటాయి కదండి. సో వాటిని ఈ టైంలో ప్రూనింగ్ చేసేసుకుని, ఇవే కాదండి కొన్ని పెద్ద పెద్ద మొక్కలు అయిపోతాయి, మొండి మొక్కలు అయిపోతాయి, అలాంటి వాటికి ఒకసారి ప్రూనింగ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇంకా రైనీ సీజన్ కాదు కాబట్టి మెయిన్ ప్లాంట్స్ కాకుండా ఇలాంటి పాదులు కానీ ఇలాంటివి మనం ప్రూన్ చేసేసుకోవచ్చు, పర్వాలేదండి. ఇలాంటి వాటికి ఏమి కాదు. కాకపోతే మన ఫ్రూట్ ప్లాంట్స్ అలాంటి వాటికి వెళ్ళొద్దండి, అప్పుడే ఫుల్ రైనీ సీజన్ వచ్చేదాకా ఆగుదాం. మనం చాలా ప్లాంట్స్ తెచ్చుకుంటాం కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్
మనం ఇంకా రిపోర్ట్ చేయకుండా అలాగే ఉంచుతాం కదండి. సో వాటిని అప్పుడే రిపోర్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇంకా రెయినీ సీజన్ అయితే కంప్లీట్ గా రాలేదు. రెయిన్స్ వస్తున్నాయి కదా అని చాలా మంది రిపోర్టింగ్ సైడ్ వెళ్తారేమో. సో దాని గురించి నేను చెప్తున్నాను. అప్పుడే కాదండి, ఇంకా టైం ఉంది. మనకి ఫుల్ రెయినీ సీజన్ వచ్చేదాకా ఆగుదాము. ఎందుకంటే ఇవి 1 డే పడొచ్చు, నెక్స్ట్ డే పడొచ్చు, తర్వాత వర్షం రాలేదనుకోండి, ఈ యొక్క ఎండకి సమ్మర్ సీజన్ కదా, ఈ ఎండ చాలా విపరీతంగా ఉంటుంది కదా. సో వాటికి ఇవి బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి మనం కొన్ని రోజులు ఆగుదాము. ఇంకా అప్పుడే రిపోర్ట్ చేసుకోవద్దండి. ఈ టైంలోనే మీరు చెక్ చేయవలసిన విషయం ఏంటంటే, మనకి మొక్కల యొక్క డ్రైనేజ్ హోల్ సరిగ్గా ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, వర్షం పడిన తర్వాత మీరు చూస్తే ఒక్క చుక్క కూడా మనకి కుండీలో ఉండకూడదండి. మొత్తం అంతా డ్రై అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ గా డ్రైనేజ్ హోల్ ఉంది అని అనుకోవచ్చు. సో కంపల్సరీగా మన డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి. ఇన్ కేస్ మనకి నీళ్లు నిలిచిపోతున్నాయి అనుకోండి, కుండీని రివర్స్ చేసి దాని హోల్ లో మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ ఐరన్ రాడ్ తో గానీ లేదంటే గట్టి పుల్లతో గానీ మనం హోల్ ని లోపలికి ఇలాగా ప్రెస్ చేసినట్లయితే ఆ హోల్ అనేది మళ్ళీ వస్తుంది. వాటర్ అనేవి ఈజీగా మనకి బయటికి వెళ్ళిపోతాయి. వాటరింగ్ అనేది మనం సరిగ్గా వెళ్ళలేదు అని అనుకోండి, రూట్ రాట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మనకి వర్షం వచ్చినప్పుడు మొక్క అనేది డల్ అయిపోయింది అనుకోండి, అంటే ఎలాగా కొంచెం తలవాల్చేసి మొక్క వాలిపోయింది అనుకోండి పక్కకి, మీరు అప్పుడు కంపల్సరీగా రూట్ రాట్ వస్తుంది. లేదు అంటే కనుక ఇది ప్రెషర్ ఎక్కువైంది, వాటర్ ప్రెషర్ ఎక్కువైంది అన్నట్టుగా మీరు భావించి మీరు కాస్తంత సుడోమోనాస్ కానీ లేకుంటే ట్రైకోడర్మా విరిడి కానీ ఇచ్చినట్లయితే మళ్ళీ మొక్క రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చాం కదండి. సో కాస్తంత మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఛాన్సెస్ అనేవి ఉండవు. ఎందుకనంటే మనం వర్షాలు పడుతూనే ఉంటాయి, ఇంకెప్పుడు ఇస్తామండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్. సో మనం ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కాకుండా మనం వర్మి కంపోస్ట్ కానీ ఇంకా ఘనజీవామృతం కానీ ఇలాంటి ఇవ్వచ్చు. మాక్సిమం మనకి ఈ రెయినీ సీజన్ లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండానే చక్కగా రెయిన్ వాటర్ తోటే మనకి మొక్కలు అనేవి బలంగా పెరుగుతాయి. సో ఈ సీజన్ లో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అని అంటే, మొక్క గ్రోత్ గురించి కాకుండా పెస్ట్ ఏమన్నా ఉందా, వాటిని వర్షం నుంచి ఎలా కాపాడుకోవాలి, దీన్ని మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వాటరింగ్ ఎక్కువగా వచ్చినా అంటే వర్షాలు ఎక్కువైనా కూడా మన యొక్క పూత కాత అనేది మాడిపోతుందండి. సో దానివల్ల మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన లేదు. ఎందుకంటే అది మనం రైన్స్ అనేవి ఆపలేం కదా. ఎండనంటే షేడ్ నెట్ వేసి ఏదో మనం తాత్కాలికంగా ఆపగలం, కానీ రెయిన్స్ అనేవి ఆపడానికి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడవలసిన లేదండి. కొన్ని టైమ్స్ మనం ఇచ్చిన పోషకాలు ఎక్కువైనా కూడా ఇలాగ అవుతాయి. వర్షం వలన కూడా, స్ట్రెస్ వల్ల కూడా మనకి ఆకులు పండిపోతాయి. అలాగే మనం పూత కాత కూడా రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజైతే నేను జస్ట్ బేసిక్స్ అంటే ఈ 3-4 డేస్ పడిన రెయిన్స్ కోసం ఎలాంటి అబ్జర్వేషన్స్ చేసుకోవాలి మాత్రమే చెప్తున్నానండి. మనకి కరెక్ట్ గా రెయినీ సీజన్ వచ్చేటప్పటికి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది నేను రెయినీ సీజన్ కోసం స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు ఈ 2 రోజుల్లో మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది, అలాగే పెస్ట్ వస్తే ఎలాంటి కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా అలాగే కుండీల్ని ఎలాగ మనం అబ్జర్వ్ చేసుకుని ట్రీట్ చేయాలి అనేది మాత్రమే నేను ఈరోజు చెప్పాను. ఈరోజు వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.